హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎవరినైతే చూసి ఈ తెల్లదొరలు నీతో పనే కాదు గురువా మమ్మల్ని వదిలేయి అని ఎలా చేసుకుంటారో, ఎవరినైతే చూసి మన యొక్క దేశ కుర్రకారు స్వతంత్ర సమరయోధ అనే విప్లవంలో మరింత మెరుగ్గా పనిచేస్తారో, ఎవరైతే తనకున్న అధికారాన్ని వదిలేసి మీతో పెట్టుకుంటే ఇది కుదిరేలా లేదనేసి కొత్తగా ఆజాదీ ఫౌండేషన్ని స్థాపిస్తారో అతని గురించి మాట్లాడుకోబోతున్నాం. అతనే మన సుభాష్ చంద్రబోస్, నేతాజీ. ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోతే అది 1897 జనవరి 23 జానకీనాథ్ బోస్ అదేవిధంగా ప్రభావతులకి పుట్టిన సంతానమే మన యొక్క సుభాష్ చంద్రబోస్. ఆయన యొక్క హోమ్ టౌన్ వచ్చేసి కటక్ మండలం, ఒడిశాలో పుట్టారు. అప్పుడు అది బెంగాల్లో ఉండేదన్నమాట, అంటే కంబైన్డ్లో. ఇక బోస్ గారు చదువులన్నీ కటక్లోనే కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత పెద్ద పెద్ద చదువుల కోసం లండన్ వెళ్ళాల్సి వచ్చింది. లండన్లో ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ గురించి ఉత్తీర్ణులయ్యారు. బోస్కి మొదటి నుంచే మన దేశం పట్ల ఎంతో అభిమానం, గౌరవం ఉండేది. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. 1938లో అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్లో ఉన్న పెద్దలకి బోస్ గారికి కొంచెం పడకుండా వచ్చింది. అది ఎలా అంటే, కాంగ్రెస్లో ఉన్నది ఎవరు, పెద్ద పెద్ద ఇక మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు ఉండే కదా. ఈ మన వాళ్ళు ఏంటంటే అహింసతోనే మనకు స్వతంత్రం కావాలి అని నినాదాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ మన బోస్ అలా కాదండి, దెబ్బకు దెబ్బ పడాల్సిందే. అహింసతో వచ్చేది అది స్వాతంత్రం కాదు, మనకై మనం తీసుకునేది స్వతంత్రం అవుతుందనేసి ఆ నినాదంతో కాంగ్రెస్ని వదిలి బయటకు వచ్చేసి మళ్ళీ కొత్తగా ఆజాదీ ఫౌండేషన్ అని స్థాపించారు. ఆజాదీ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత ఒక విప్లవం కోసం ముజే ఖూన్ దేవ్ మై తుమ్కో ఆజాదీ దూంగా అనే ఒక నినాదాన్ని దేశం అంతటా ప్రచారం చేశారు. ఈ దెబ్బకి దేశంలో ఉన్న కుర్రకారంతా ఎట్లా అయిపోయారంటే, ఇక మంది ఇట్లా అయ్యేలా లేదు, అహింసతో పాటు మనకి ఈ స్వతంత్రం వచ్చేటట్లేదు, మనం కూడా ఖచ్చితంగా బోస్ కింద పనిచేయాల్సిందే అన్నట్టుగా అంతగా ప్రేరణ పొందిపోయారు. అది బోస్లో ఉన్న గొప్పతనం. ఎవరైనా సరే ఎట్లా మార్చేస్తారు. ఆజాదీ హింద్ ఫౌండేషన్ని అక్టోబర్ 21, 1943లో స్థాపించారు బోస్ గారు. అయితే ఎర్లీ 1942లో మన ఇండియన్ ఆర్మీ జర్మనీలో ఉండేది. జర్మనీలో ఎందుకు ఉండేదంటే అప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుందండి. సో అందుకని మన ఇండియన్ సోల్జర్స్ జర్మనీలో ఉండేవాళ్ళు. సో అక్కడున్న ఇండియన్ సోల్జర్స్ మన యొక్క బోస్ గారిని నేతాజీ అని పిలవడం స్టార్ట్ చేశారు. నేతాజీ అంటే నాయకుడు అని అర్థం అనమాట. సో అందుకని మన సుభాష్ చంద్రబోస్ గారికి నేతాజీ అనే పేరు జర్మనీలో పుట్టింది. అనేక కార్యక్రమాలు, అనేక విప్లవాలు, అనేక యుద్ధాలు చేసిన మన యొక్క బోసు తైవాన్ నుండి రష్యాకి పోతుండగా ది ఫస్ట్ న్యూక్లియర్ అనే ఫ్లైట్ ఇంజిన్ అనేది టెక్నికల్ ఫాల్ట్ వల్ల చెడిపోవడం జరిగింది. అయితే అంత ఎత్తు నుంచి ఫ్లైట్ కిందకి కూలిపోవటం వల్ల ఫ్లైట్లో ఉన్న పైలట్స్ 2 చనిపోయారు. అదేవిధంగా 2 సిబ్బంది స్పృహ తప్పి పడిపోయారు. ఇక మంటలు ఫ్లైట్ నుంచి ఎలా వస్తున్నాయంటే ఏదో ఒక అగ్నిపర్వతం నుంచి మంటలు వస్తున్నాయి అన్న విధంగా ఉంది. అందులో దూరం నుంచి కొంతమంది చూస్తున్నారు ఎవరైనా వస్తారా లేదా అనేసి ఫ్లైట్లో నుంచి. అయితే అప్పుడే మన యొక్క సుభాష్ చంద్రబోస్ గారు అనేది ఫ్లైట్ యొక్క తలుపుని ఇట్లా తన్నుకుంటూ బయటికి రావడం జరిగింది. అప్పటికే ఫుల్గా తడిచిపోయి వచ్చారు. అంటే తడిచిపోవడం ఎట్లా అంటే, ఫ్లైట్కు ఉన్న ఫ్యూయల్ గ్యాసోలిన్ అనేది సుభాష్ చంద్రబోస్ గారి బట్టలు మొత్తం ఎట్లా ఏమంటారంటే బట్టలు మొత్తం అంటుకోబోయింది. ఇక బయటకు వచ్చిన సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లా చూస్తుండగానే ఆ నిప్పు రవ్వ ఒకటి బట్టల మీద పడి కాలిపోవడం జరిగింది. అందరూ వచ్చి కాపాడే లోపే మన సుభాష్ చంద్రబోస్ గారు 3/4% మొత్తం కాలిపోయి ఉన్నారు. దగ్గరలో ఉన్న నాన్ యూని మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అప్పటికే 3/4% కాలిపోయారు కాబట్టి కష్టం అని డాక్టర్లు చెప్పేశారు. ఇక అఫీషియల్గా ఆగస్టు 18న సుభాష్ చంద్రబోస్ గారు మరణించారు అనేసి తైవాన్లో తెలిసింది. ఇక ఆగస్టు 20వ తారీఖున అంత్యక్రియలు చేసి బూడ్చి పెట్టడం జరిగింది. ఇక మనకి ఇండియాలో ఆగస్టు 22వ తారీఖున 1945లో అఫీషియల్గా మనకి సుభాష్ చంద్రబోస్ గారు ఇక లేరు, ఫ్లైట్ క్రాష్ వల్ల మరణించారు అనే వార్త దేశాన్ని శోక సందర్భంలో ముంచడం జరిగింది.
ఇంతటితో మన యొక్క దేశం ఒక విప్లవకారుని, ఒక ఆజాదీ హింద్ ఫౌండేషన్ స్థాపించిన ఒక మహానుభావుని, ఒక కోట్లాది భారతీయులకి ఒక ఇన్స్పిరేషన్ అయిన మన సుభాష్ చంద్రబోస్ని కోల్పోవడం జరిగింది. సుభాష్ చంద్రబోసు మనతో లేకపోయినా ఎప్పుడు అయినా ఆలోచనలు మనతోనే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అఫీషియల్గా ఆగస్టు 22వ తారీఖున 1945లో సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారని అనౌన్స్ చేసినా, కానీ సుభాష్ చంద్రబోస్ గారు చనిపోలేదు, మారువేషంలో తిరుగుతున్నారు అనేసి ఒక డెత్ మిస్టరీ అయితే మనకి సర్క్యులేట్ అవుతుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ మనకైతే ఐడియా లేదండి. సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా మన సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ గురించి ఒక చిన్న వీడియో చేసేదానికి ట్రై చేస్తాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో రాబోతున్నాయి. నచ్చితేనే చివరి వరకు చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. జై హింద్.